పూత అయితే చాలా ఎక్కువగా వచ్చింది. మొత్తానికి చిన్నారావు అయితే పాత ఇల్లు తీసి కొత్త ఇల్లు అయితే కడుతున్నారు. ఇక్కడ లక్ష్మణ్ వాళ్ళ ఇల్లు కూడాను తీసేస్తున్నారు. బా నీకు చూపించాలా? ఏటివా రా, ఏంటిది అది? ఇది అమ్మ తీరబా అది. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చి చాలా రోజులు అయింది తోటకి వెళ్ళి. ఆ తోటకు అయితే బయలుదేరి వెళ్తున్నాను. ఆ పశువులంతా కూడా తిరిగి ఆ మొక్కలంతా కూడా పాడు చేస్తున్నాయనేసి మా తమ్ముడు అయితే చెప్పాడు అనమాట. ఆ తోట నుండి వచ్చిన తర్వాత చిన్నారావు ఈరోజు పునాది అయితే తవ్వుతున్నాను రాజు అని అన్నాడు. మరి తవ్వుతారు లేకుంటే రేపటికి చేస్తారు మరి తెలియదు, కానీ ఈరోజు చేస్తామని అన్నారు. మనసులో వస్తే ఈరోజు చేస్తాను, లేదంటే తర్వాత రేపటికి లేదా ఎల్లుండికి ఇలా చేస్తానని అన్నాడు. మరి అటు నుండి వస్తే ఒకవేళ చిన్నారావు దగ్గర ఈ పునాది తవ్వడానికి వెళ్ళాలన్నమాట. ఈరోజంతా ఏంటో కానీ ఆకాశంలో అక్కడక్కడ మేఘలన్నీ కూడా వచ్చినాయి చూడండి, బాగున్నాయి. నిన్న మొన్న ఇలాంటి మేఘలు అయితే లేవు, అంతా కూడాను మబ్బుగా ఉండేదన్నమాట. కానీ ఈరోజు మేఘలు అయితే వచ్చాయి. నాతో పాటు ఈరోజు జానిగాడు కూడా వస్తున్నాడు. అలా కర్రలక్ష్మి ఎక్కడో ఉంది, అది తర్వాత వస్తుందేమో. ప్రస్తుతానికి అయితే ఘాట్ అయితే దిగుతున్నాను. ఈరోజు ఉదయం పూట అయితే ఇలా ఉంది. ముందర పొలాలు అవన్నీ కూడాను మొన్న నాటారనమాట. నాట్లన్నీ కూడాను రెండో పంట వేసేది. ఇది ఇలా ఉంది. మనమైతే ఈ పైకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి చూద్దాం. అంతా కూడా ఏదో బాగా మబ్బుగా ఉంది. పైన మేఘాలు అయితే పర్లేదు, బాగున్నాయి. సన్లైట్ అయితే ఇంకా స్ట్రైట్గా తగులుతుంది, ఏదో మొహానేసి కొట్టినట్టుగా అనమాట. చూడండి, చాలా రోజులైంది ఈ దారింట నడిచి. ఎప్పుడైతే ఈ తోట పనులు అవన్నీ చేసిన తర్వాత ఆపేసాము, అక్కడి నుంచి ఈ దారి అయితే నడవలేదు. మరలా ఈరోజు అయితే నడిచి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి స్లిప్ అయి పడిపోతే ఇంకా డ్రమంట వెళ్ళిపోవడం ఇంకా కిందకి, ఒక బండి మాదిరిగా అనమాట. ఒక రాయిని దొరిలిస్తే ఎలాగ వెళ్తామో అలా వెళ్ళిపోతాం. మరి ఇలా అయితే ఉన్నాయి. అలా కిందన చిన్నర వాళ్ళ నాన్న వాళ్ళ పొలాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ రెండు అయితే కనిపిస్తున్నాయి కదా మీకు, అవి చిన్నర వాళ్ళ నాన్న వాళ్ళవి పొలాలు అయితే నాటుతున్నారు ఈసారి. ఇక్కడ చూడండి, ఈ పొలాలు కిందనవి కూడాను పెద్ద కనిపిస్తుంది. ఈ చెట్టు అది పంచ చెట్టు, దాని కింద నుంచి పైకి ఈ 5 పొలాలన్నీ కూడా చిన్న రవ్వలవే. అదండి, ఇలా మనం వెళ్ళేసి ఈ పైకి అయితే వెళ్ళాలి. తోటకి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ దారి అంటే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ ఒక పువ్వులు అయితే కనిపించాయి. ఒక రకమైన స్మెల్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇవి మా భాషలో ఏమంటారు అనేది నాకు కూడా ఇంతగా ఐడియా లేదు. చూసిరా, ఈ పువ్వుల నుంచి అనమాట ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది. పర్లేదు, అది బాగానే ఉంది. ఇది ఇలా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ కింద నుంచి కూడా అవి ఉన్నాయి అన్నమాట, అవన్నీ కూడాను. సో చాలా ఎక్కువగా పూసి ఉండడం వలన ఈ స్మెల్ అయితే వస్తున్నాయి. అక్కడక్కడ గుంపులు గుంపులుగా చెట్లు మాదిరిగా అలా ఉన్నాయి ఇవన్నీ. ఆ స్మెల్ అయితే తగులుతుంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు. కర్రలక్ష్మణ జానిగడ ఇదే దారి అనుకుంటూ తిన్నగా వెళ్ళిపోయారు. చూడండి, చివరిన ఉన్నారు వీళ్ళు. మనతో పాటు వస్తారు, చివరి వరకు ఉండరు అనమాట. మధ్యదారిలో విడిచిపెట్టి ఇంకా తిన్నగా ఊరికైతే వచ్చేస్తారు ఇంటికి. ఫ్రెండ్స్, ఈ మధ్యన ఇంకా కాపీ తోటలో మేమైతే గొలుసు తన్నడం అని అంటాం అనమాట. ఆ పువ్వులు అయితే వస్తున్నాయి ఒక్కొక్కటిగా అక్కడక్కడ. కొద్దిగా వర్షం ఏదైనా పడుంటే ఇంకా మంచిగా ఈ కాపీ పువ్వులు అనేవి రావాల్సింది, కానీ కొద్దిగా వర్షాలు అనేవి రావట్లేదు. ఈ మబ్బులతో ఏమైనా వర్షాలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో. ఆవులు ఇదంతా కూడా తిరిగి దారంతా కూడా పాడు చేస్తున్నాయి. ఈ మొక్కలన్నీ కూడాను రాపిడికి ఇదైపోయి ఉన్నాయి అనమాట. ఆ కిందన ఒక మొక్క అయితే ఇంకా మొత్తం మిరిపేసి ఉన్నాయి. ఈ కాపీ చెట్టు పైన చూస్తున్నారా, ఈ మధ్యన అనమాట ఇది. ఇవన్నీ కూడా మేమైతే గొలుస్తున్నాడం అనేసి అంటాము. కాపీ పువ్వులు అయితే అలా వస్తాయి వాటి నుంచి, తర్వాత కాపీ గింజలు వస్తాయి వాటి నుంచే. ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. మంచిగా వర్షాలు వచ్చేలాగా అయితే ఇంకా మంచిగా పువ్వులు వచ్చి మంచిగా కాయలు అనేవి వస్తాయి. ఈ మొక్కలన్నీ కూడాను అలానే ఉన్నాయి, మంచిగా ఇది అవుతున్నాయి. చూడండి, ఇంకా వర్షాలు అవి లేకపోవడం వలన ఇలాగ ఏమైనా గట్టిగా మంచైనా ఉండాలి, లేదంటే ఒక వర్షమైనా రావాలి. ఈ హోలీ లోపు ఏమైనా వర్షం ఏదైనా వస్తే ఇంకా మంచిదే. మంచిగా కాపీ తోటలన్నీ కూడాను పువ్వులు పూసి మంచిగా వికసించుంటాయి. మంచిగా కాపీ పంట కూడా వస్తుంది అనమాట. ఆవులన్నీ కూడాను మొక్కలు అయితే ఇంకా రాపిడి చేసి పాడు చేస్తున్నాయని అన్నారు. ఆవులు చూడండి, ఇది ఇక్కడ ఎలా చేస్తున్నాయి. ఇది ఇక్కడ ఈ కొమ్మలన్నీ కూడా ఇలా విరిపేస్తున్నాయి అనమాట ఆవులే. ఇలాగా ఈ కొమ్మలన్నీ కూడా విరుస్తున్నాయి చూడండి. ఇది ఇలా చేస్తున్నాయి. దీనివలన కాపు మొక్కలు ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా పాడైపోతున్నాయి. దీన్ని కూడా విరిచేస్తున్నాయి అంతగా. ఇలా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో. ఈ ఆవులంతా కూడా తోట మొత్తం తిరిగి మొక్కలకి అయితే బాగా ఇది చేస్తున్నాయి. ఏంటంటే ఈ పండగ అయిన తర్వాత, అడ్డకాయల పండగ అయిన తర్వాత మా వాళ్ళ ఆవులంతా కూడా కాయరనమాట, విడిచిపెట్టేస్తారు ఒక 2-3 నెలల వరకు. సో అవన్నీ ఇంకా అలాగా
తిరుగుతూ తింటూ ఇంకా ఊరికైతే వస్తుంటాయి కదా. ఈ క్రమంలో ఈ తోట కాసి వచ్చి ఈ తోట దగ్గర గడ్డి ఉంటుంది కదా, గడ్డి తింటూ ఈ మొక్కలన్నీ కూడా పాడు చేస్తున్నాయి అనమాట. కొమ్ములతో రాయడము, ఒకసారిగా 5-6 ఆవులు అయితే ఒకే దారి వస్తాయి కదా, అలాంటప్పుడు ఇంకా తొక్కేస్తున్నాయి అనమాట మొక్కలన్నిటికీ. ఇలా అయితే ఉంది. ఇదంతా కూడా శుభ్రం చేసింది. ఆ పైన అవుతుంది, ఇంకా అదంతా కూడా శుభ్రం చేయాల్సింది ఉంది. టైం సరిపోక ఇంకా చేయలేదు అది. ఇలా చూసి ఇంకా మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఆవులు అయితే ఇప్పుడు ఊరికైతే లేవు, అంతా కూడా ఇంకా కొండకైతే తోలేసారు. ఈ తోటలన్నీ కూడా బాగా పాడు చేసేస్తున్నాయి ఊరుకుంటాయని చెప్పేసి కొండకైతే ఎక్కించేస్తారనమాట. దానివలన ఇక్కడ అన్నీ కూడా ఆవులు అయితే కనిపించట్లేదు. లేకుంటే మీకు టైంకి ఇక్కడ ఆవులు అయితే తిరుగుతుండేవి, గడ్డి తినడానికని ఇలా వస్తాయన్నమాట. ఇటుకాస అలాగ ఉంటాయి అవి. చూసుకొని అలా నెమ్మదిగా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. టైం వచ్చి 9:30 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మా ప్రాంతంలో అయితే చాలా ఎక్కువగా ఈ మామిడి పూత అనేది వచ్చిందనమాట. ఈ పక్కన ఒక చెట్టు అయితే ఉంది చూడండి, ఆ పైన అంతా కూడా అలా కమ్మేసుకొని ఉంది, ఏదో గూడు పెట్టినట్టుగా అనమాట ఈ మామిడి పూత అనేది. ఈ చెట్టు కూడా అలానే ఉంది, ఆ చెట్టు కూడా అలానే ఉంది. ఊర్లో మా ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ కూడా అలానే పూత వచ్చినాయి అనమాట. తర్వాత ఈ పళ్ళు ఏ విధంగా వస్తాయని తెలియదు కానీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, చాలా ఎక్కువగా వచ్చింది. ఆ పైన కొమ్మల దగ్గర అయితే ఇంకా మామూలుగా లేదు, చూస్తున్నారా. ఇవతల పక్క ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ చెట్టు దగ్గర కూడా చూడండి ఎలా పూసిందో పూత అనేది, చాలా ఎక్కువగా వచ్చింది. ఈ కింద కొమ్మలకి అయితే కొద్దిగా ఇప్పుడు ఇంకా ఆ యొక్క మొలకలు లాంటివి అయితే వస్తున్నాయి అనమాట. పువ్వులు అనేవి చిన్న చిన్నగా ఉన్నాయి, చూస్తున్నారా. గత సంవత్సరం కూడా ఇలానే చెట్లన్నీ కూడా మంచిగా పూసే, కానీ ఈ మామిడి పళ్ళు అనేవి రాలేదన్నమాట, చాలా తక్కువగా వచ్చాయి. ఈ చెట్టు దగ్గర అంటేనా చాలా ఎక్కువగా ఉంది. చూసారా, మీ ప్రాంతంలో ఈ మామిడి పూత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను వచ్చి ఇప్పుడు అయితే తింటున్నాను. ఈరోజు అన్నం సామన్నం అన్నమాట. సామన్నంతో మరుగుచారు. మీకు త్వరలో ఈ మరుగుచారు ఎలా తయారు చేస్తామనేది చిన్నగా వీడియోలో అయితే మీకు చూపిస్తాను. దీంట్లో నెత్తలు ఉంటే ఇంకా బాగుంటుంది. టమాటా వేసుకోవడం చేయొచ్చు, టమాటో తర్వాత నెత్తలు వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి అన్నం తినేటప్పుడు ఈ మరుగుచారు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మరుగుచారుకి ఈ సామన్నానికి బాగుంటుంది. అన్నం తిన్న తర్వాత చిన్నారావు వాళ్ళు అయితే ఇంకా ఆల్రెడీ ఆ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఈరోజు చిన్నారావు దగ్గర పనికి అయితే వెళ్తున్నాను. మాకు కూడా తర్వాత డబ్బులకి అయితే వెళ్ళట్లేదు నేను. మాకు ఏదైనా చిన్నగా పనులు ఏమైనా ఉంటే, తర్వాత ఇంటి పని కానీ ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళు కూడా వస్తారు కదా, మాకు హెల్ప్ చేస్తారు. సో నేను కూడా వెళ్తున్నాను. కొత్తగా తగిలించుకుంది చూడండి చెవికి. ఇంట్లో ఈతలది చూపించు, ఇది అక్కడ చూపించు, నాకు కాదు ఇది. హాయ్ చెప్పు. సో అదనమాట. తిన్న తర్వాత ఇంకా చిన్నారా దగ్గరికి అయితే వెళ్తాను. ఎన్ని రూమ్స్ కడుతున్నాడు, ఆ డిజైన్ ఏంటి అనేది కూడాను అడిగి తెలుసుకుందాం చిన్నారా దగ్గరికి వెళ్ళిన తర్వాత. త్వరగా తినేసి ఇంకా బయలుదేరి వెళ్తాం. ఏడ్చిటి ఈ మధ్యన కొట్టేస్తుంది. మొన్న ఒక్కరోజే చిట్టికి సాయంత్రము 6 నుంచి మార్నింగ్ 6 వరకు అనమాట విపరీతమైన జ్వరం వచ్చింది. ఏంటంటే ఒళ్ళు మొత్తం కాలిపోయి బాగా ఇదైపోయింది. నైట్ అంతా కూడా నిద్రలేదు ఆ చిట్టికి. అలానే ఉండింది. నిర్మల పాపం ఇంకా రాత్రంతా జాగరణ చేస్తుండేది. నాకు కొద్దిగా బాగాలేక నేను కూడా పడుకొని పోయాను. సో ఈరోజు నిన్నటితో పర్లేదు, బాగానే ఉంది కదా నిర్మ? బాగానే ఉంది. జ్వరం వస్తే నైట్ మొత్తం జాగరణ చేస్తాను. ఆ ఉదయం లేచినట్టు అమ్మ అని ఏడుస్తారు ఎవరైనా. లేదు, నాన్న కావాలి అని ఏడుస్తారు, నేను కావాలనేసి ఏడవడము. సో ఇది లేకమా బాబా తింటాను నేను. బాబా అంటే అన్నం అనమాట. లేక చిట్టి తింటావా? తినేసింది వేడి వేడి. నిర్మల మాట్లాడుతుంది, మైక్ తన దగ్గర లేదు, వినిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ. ఫ్రెండ్స్ రండి, చిన్నారావు ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. పని అయితే చేస్తున్నారు ఇక్కడ కొత్త ఇల్లు దగ్గర అనమాట. ఇదో కొలతలన్నీ కూడాను ఇలా పట్టేశారు. ఆల్రెడీ పని అనేది స్టార్ట్ చేశారు. అవతల చివరి నుంచి అలా తవ్వుతున్నారు అనమాట ఈ పునాది అనేది. తర్వాత ఇలాగ రౌండ్గా అంతా తవ్వాలి కదా. ఇది చిన్నారావు అన్న అయితే ఇక్కడ ఉన్నాడు. ఏంటన్నా ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? ఈరోజే రాజు. ఇందకనా? ఇందకనుండి. ఇది ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్కువ పడేలా ఉంది లోతు తవ్వడానికి. అవతల నుంచి అంతా కూడా ఇంకాస్త లోతు వెళ్తుంది కదా అనేది. అది ఇక్కడే కొద్దిగా లోతు, మీటర్ దిగుతుందేమో. అవును, ఇక్కడ మీటర్ వస్తుంది. ఆ కింద నేలకి ఇది అవ్వాలి, ఇంకా పాతది ఉంటుంది కదా, పాతది అక్కడికి వెళ్ళాలి. నేల తగిలేంత వరకు ఇది తవ్వాలి. ఇది లూజ్గా ఉంది.
ఎందుకంటే ఇటుపక్క కొద్దిగా మట్ట అనేది కాస్త లూజ్గా ఉంది, అటుపక్క కాస్త పర్లేదు గట్టిగా ఉంది కదా మీద పక్క నుంచి. ఇది బాగా గట్టిగా ఉంది, అటువైపు మట్టి మొత్తం కిందకు వచ్చింది కదా. ఇది ఈరోజు అన్న నిన్న సాయంత్రం వెళ్ళాం కదన్నా, మా బాబాయ్ వాళ్ళకి వెళ్ళినా పిలుచుకొని తీసుకొచ్చాము. ముగ్గురు వచ్చారు, చిన్నరవన్న నేను. ఈరోజు ఈ పని అయితే చేస్తున్నాము. అన్న ఇక్కడ ఎన్ని రూములు కడుతున్నావు? ఇక్కడ మొత్తం 6 రావాలంటున్నాను రాజు. రెండు పోర్షన్లకి 6 రూముల్లాగా. 2 పోర్షన్లా? ఇలా మధ్య నుండి వచ్చి అవతల పక్క ఒక రూమ్ అదొక లైన్, ఇవతలది ఒకటి, ఇద్దరు పిల్లలకి. ఓకే, సో అదనమాట. చూద్దాం మరి ఇదంతా పూర్తి అవ్వడానికి ఈరోజు అవుతుందా రేపటికి అవుతుందో మరి తెలియదు. చిటి నీ అమ్మ దగ్గర వెళ్ళా, మేము పని చేస్తామ్మా. ఇక్కడ నుంచి మట్టి అంతా కూడా లూజ్గానే ఉంటుంది. ఈ గోడ తీసింది ఈ మట్టే కదా అన్నది. అవును రాజు, ఆ రోజు గోడలో అయితే తీస్తారు అది. మేమైతే ఈ విధంగానే తాడుతో కొలత పట్టి ఇలా చేసుకుంటాం అనమాట. ఇల్లు ఏదైనా కానీ ఇల్లు ఏదైనా సరే మామూలుగా సున్నం అనేది తీసుకొచ్చి అలా పోసి చేయడం అనేది చాలా తక్కువ కదనా. అంతే, తాడు కొలత పెట్టి తీయడమే అంతే. అది కూడాను తాడుతోనే ఈ కొలతలన్నీ కూడా పడతారు కదన్న మనలు. తాడుతోనే మూర కొలుస్తారు. మూర కొలత అనమాట. ఏదో ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పైన ఉన్న రేపలు లాంటి కర్రలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సెదైతే తినేసింది. అందుకని చెప్పి అదంతా కూడా తీసేస్తున్నారు. వెనక నుంచి మీకు చూపిస్తాను ఆగండి. మొత్తం అంతా ఇంకా పాడైపోయిందనమాట. ఇవన్నీ కూడాను మామిడి చెక్కలు అనమాట. చూసారా, అదంతా కూడా తీసేశారు పెంకులు అనేవి. ఇక్కడ నుంచి చూడండి సెదైతే ఏ విధంగా తినేసిందో. ఇక్కడ ఏవి ఉన్నాయి గుప్త నిధులు దాసేవి, కుండలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి లోపల. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఈ రీపలన్నీ కూడాను చెదైతే తినేసింది. దాని వలన ఇవన్నీ మార్చేద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా తీసేస్తున్నారు అనమాట. రండి, ఇక్కడ ఒకటి చూపిస్తాం. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? ఏటో ఇవా కాముగా నూనె తీస్తాం కదా, కానుగ నూనె తీసే బుట్టలు అనమాట ఇవి. మాకు ఇవి లేవని చెప్పేసి వేరే ఊరికి వెళ్ళి తీసుకొచ్చి మన అరకు ట్రైబల్ కల్చర్లో ఈ వీడైతే చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ ఎలుకలు అయితే లోపల వాటి యొక్క మలాన్ని అయితే విడిచిపెట్టున్నాయి. ఇది ఇక్కడ వచ్చి జాలుంది, జాలను గూడు కట్టేసింది. ఏది ఇంకోటి అటుపక్క ఒకటి ఉండింది, అదేనా? ఏది ఇక్కడంతా కూడా ఒకసారి మన ఏటి స్థానాల్లో వీడియో అయితే ఉంటుంది, చూడండి ఒకసారి. ఎవరైనా చూడని వాళ్ళు ఆ కానుగ నూనె ఏ విధంగా తీస్తారు వీటి నుంచి అనేది చాలా మంచి వీడియో, మంచిగా వైరల్ అయిన వీడియో కూడా ఉన్నాయి. ఇవి 4 అయితే ఉన్నాయి. 5 ఇంకోటి ఏది? ఇక్కడే ఉన్నాయి 5, చూడు. 5 ఓకే. నాకు 4 అలాగ అద్మేస్తే నూనె అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇవి ఎక్కడ ఉంచేస్తారా? ఇచ్చేస్తారు మనకి దెబ్బలు. ఏం కాదులే, ఇదిగా ఇవన్నమాట. చాలా పురాతనమైనవి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ దొరకట్లేదు. మేము అప్పుడు ఎక్కడైనా తయారు చేద్దామని చాలామందికి అడిగినా సరే ఎక్కడ కూడా ఇవి తయారు చేయట్లేదు, మాకు తెలియదు అవి తయారు చేయడం అనేసి అన్నారు. బొమ్మ చిట్టి తల్లి బాధ, ఇది ఏదో సూ పట్టుకొని ఉంది, ఇది పట్టుకోమా నైక్. ఇవన్నమాట తీసించుండు, తీసుకెళ్ళి మా గద్దె కొంచెం. ఈ నిచ్చెన ఉపయోగించి నేనైతే పైకి అయితే ఎక్కుతున్నాను. చిన్నది బాగుంది, వెదురుతో తయారు చేసిందనమాట. ఇది పైకి అయితే వస్తున్నాను. ఇలా ఉండేది ఇదే కర్రా బాగా విరిగిపోయింది. ఇది చూడు, ఇది మొత్తం విరిగిపోయినట్టుంది. అది మనం మళ్ళీ ఎక్కేస్తున్నాం ఇక్కడ. అది అక్కడ పడిపోయింది అక్కడదా? శివర్దా? అడి అమ్మ, మొత్తం డౌన్ అయిపోయింది. ఇది ఈ కర్రేనా విరిగిపోయింది? అదే కింద చూడండి. ఇదే ఇంట్లోనే మన లక్ష్మణ్ వాళ్ళు పాప లక్ష్మణ్ వాళ్ళ ఆవిడ. అందుకే భయం అందుకనే తీసేస్తున్నాం. అవును, ఈ లోపల అయితే కొన్ని కుండలు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. మీకు చూపిస్తాను ఆగండి. ఏది బొమ్మ ఒకసారి తీసురా. చూస్తున్నారు ఎలాగుందో. ఈ దారాలన్నీ కూడా చాలా పదునుగా ఉంటాయి అన్నమాట. ఏవైనా అడవి జంతువులు ఏవైనా ఎదురు పడతాయి అన్నమాట. దీంతో ఇలా పట్టుకొని ఇలా విసిరేవాళ్ళనమాట, దాన్ని గురి చూసి. అది దీన్ని చూడండి, చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. ఇదంతా కూడా తుప్పు పట్టి ఇలా తయారైంది, చూసారా? ఇది వీటికి ఇప్పుడు ఎవరు కూడా వాడట్లేదు, గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అలా ఉంచారు ఇవి. ఇది దీని యొక్క కడియం లాంటిది అనమాట. ఇలా ఉంది. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఎప్పుడుదో తెలియదు. ఈ గొడ్డలు చూడండి ఎంత పెద్దది ఉంది. అది మా తాత వాడడం. మీ తాతగారా?
చూస్తున్నారు ఇది చాలా పెద్దది. దగ్గరికి ఇది వచ్చి ఒక 2 కేజీల దగ్గరికి ఉంటుంది. మనకు ఇది కర్రల కోసమే ఇది తయారు చేసి ఉంటారు. చూసారు ఎలాగుందో, చాలా పెద్దది ఇది. ఇదే కర్ర ఇది. ఇలాంటి గొడ్డలు మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్స్ చేయండి. ఇలాంటిది కూడాను ఇది లక్ష్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు తీసిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఈ కుండలని కూడా నేటివి ఉంచడం తీసేయడం. ముందు ఇక్కడ అది సామలు కొర్రలు చోళ్ళు పెట్టేవాళ్ళటబ్బా ఆ కుండల దగ్గర. మీకు ఇంకోటి చూపిస్తాను ఫ్రెండ్స్, ఆగండి. ఇది వచ్చి మా వాళ్ళు అప్పుడు సంతకి ఏవైనా పట్టుకెళ్ళడానికి అని చెప్పేసి కావిడి బద్ద అనమాట. మేమైతే దీన్ని కావిడి బద్ద అని అంటాము. దీంట్లోనే మనకు అడ్డాకులు కానీ తీసుకొచ్చిన తర్వాత కట్టలు కడతారు కదా, ఇక్కడ కట్టేసి ఈ చివరిని ఇలా పట్టుకుని మోసుకెళ్ళేవారు. ఇక్కడ నుంచి కాసుపట్నం, తర్వాత డమ్కు, ఆ సంతలన్నీ కూడా, తర్వాత ఇటు ఒడిశా కాశీ సంతలు, అరకు సంత, ఆ సంతలన్నిటి కూడా మా వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళంట. చెప్పేవాళ్ళు దగ్గర ఇప్పుడు మాకు వచ్చి ఇప్పుడు ఇక్కడ డమ్కులో సంత అవుతుంది, తర్వాత సన్నదగిరిలో, సుంకరమెట్లో, అరకులో అవుతుంది. కానీ ఒకప్పుడైతే దగ్గరలో పాడవ సంత, కుందెల సంత అని అంటారు ఒడిశాలో, తర్వాత కాసుపట్నం సంత, ఇంకా ఎస్కోట లోపల ఏదో ఒక ఊరు అంటారనమాట, అక్కడ ఒక సంత అయ్యేదంట. వాటికి ఆ సంతలకి చింతపండు, అడ్డాకులు, అడవి నుండి సేకరించిన ఈ కరక్కాయలు, అనేక రకాల వస్తువులు ఉంటాయి కదా, నరమాడి చెక్కలు, ఇవన్నీ కూడా మోసి తీసుకెళ్ళేవాళ్ళంట వీటిపైనే. చూసారా చాలా గట్టిగా ఉంటుంది. ఇది పాత వెదురుతో తయారు చేసింది ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఇటుపక్క ఒక 50 కేజీలు ఇలా పెట్టినా సరే అమాంతంగా మోస్తుంది, అంత కాస్తుంది అనమాట, అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ పెట్టేద్దాం. ఇది ఇక్కడది మొత్తం అంతా కూడా తినేసింది. ఇది ఈ శ్రద్ధ అనేది చూడండి, ఇది కాస్త పర్లేదు బాగా గట్టిగానే ఉన్నాయి ఇవి, కానీ చెద మాత్రం చాలా గట్టిగా తినేసింది. ఈ మధ్యన ఒక రాడ్ అయితే పెట్టారు ఇక్కడ, ఈ కర్రలన్నిటికీ ఇలాగా మోపు చేసి ఈ రాడ్ అయితే పెట్టున్నారు, ఇనుపరాడు. ఇది చెక్క పెట్టే అక్కడ ఉండింది, ఇది నీ వాడుతుండే అది చెక్క పెట్టే. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు లక్ష్మణ్ వాళ్ళ ఇల్లు అయితే తీసారు. తర్వాత చిన్నారావు వాళ్ళు పునాది అయితే వేస్తున్నారు. తర్వాత గణేష్ వాళ్ళు కూడా రాళ్ళు అవన్నీ కూడా మోస్తున్నారు అన్నట్టు. మా ఊర్లో ఇది తర్వాత ఇంకో ఇల్లు కూడా ఉన్నాయి, 2 ఇల్లు లాగా ఉన్నాయి ఇంకా కదా, తీసేస్తారు ఇంక ఈ సంవత్సరం తీసి బాగా చేస్తారేమో. ఇది ఇలా ఉన్నాయి. అవతల తీయరా మరి అది నిజంగా? లేదు బా, మేము ఉంటాం అక్కడ. మీరుంటారా? ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 12 గంటలు అయితే అవుతుంది. కొంతవరకు అయితే తవ్వాము. ఇదిగో ఇక్కడ నుంచి ఇదన్నమాట, ఇలా అయితే తవ్వాము. ఆ చివరి నుంచి తర్వాత ఆ లైన్ ఇంకా ఇటుపక్క అవుతుంది, ఇంకా అటు నుంచి అలా పైకి అయితే తవ్వాలి కదా, అది అలా ఉంది. ఇది ఇంతేనా లోతుంది? ఆ చివరిలో తవ్వున్నారు కదా, అదే 1 మీటర్ దగ్గరికి అయితే వచ్చింది. పూర్తిగా మీటర్ అయితే ఉండదు, ఒక జైన తక్కువ ఉంటుంది. ఈ టైంకి చిన్నారావు అనేది తయారు చేసాడు. నాకు జగ్గు తీసుకురా అన్నాడు. ఏం తయారు చేసావనా? లెమన్ నీళ్ళ, లెమన్ వాటర్ అంట. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, పోస్తున్నారు. ఇది చాలా చల్లగా ఉన్నాయి. ఏం కలిపేది ఇందులో? ఐస్ గడ్డలే. బాగుంది. ఈ వేడికి లెమన్ నీళ్ళు అయితే కొద్దిగా తాగుదాం. ఇంకా మా బాబాయ్ మా అల్లుడు వచ్చి ఇక్కడ మంచిగా పని అయితే చేస్తున్నారు. అక్కడ లక్ష్మణ్ వాళ్ళ దగ్గర వెళ్ళామని అక్కడ నుండి వస్తాం. ఏంటి మా తాగుతావా చిట్టి? దా. చిట్టి కూడా వచ్చింది. తాగా ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 3 గంటలు అయితే అవుతుంది చూడండి. 3 గంటల 14 నిమిషాలు అయితే అవుతుంది. ఈ టైంకి మేము వచ్చి ఒక పక్క నుంచి మొత్తం అంతా కూడా తవ్వేసాము. ఇంకో పక్క అయితే ఉంది, మధ్య నుంచి తవ్వే అదైతే ఉందన్నమాట. సో ఇదంతా కూడా తవ్వాలి ఇప్పుడు. సో మీకు చూపిస్తాను ఆగండి మేము ఎంతవరకు పని చేసామన్నది. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఇదంతా కూడా ఇప్పుడైతే తవ్వేసాము. అక్కడ వరకు పునాదికి ఇటుపక్క అక్కడి నుంచి, తర్వాత అక్కడి నుంచి మా బాబాయ్ వాళ్ళని, అక్కడి నుంచి మా ఇంకో బాబాయ్ అయితే తవ్వుతున్నారు అనమాట. చూపిస్తాను చూడండి. రాళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చాయి ఇక్కడ నుంచి చూడండి. కిందన కాస్త పాతేసి మీ మట్టితో పాటు కలిసిపోయేవి. ఇక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు అయితే వచ్చాయి. ఇవన్నీ కూడాను ఇక్కడ నుండి తీసినది. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది, అది చాలా పెద్ద రాళ్ళు అయితే వచ్చాయి. ఇలా తవ్వుతున్నారు. అది అవతల పక్క నుంచి మరలా చిన్నారావు అన్న వాళ్ళు అయితే కొలత అయితే పడుతున్నారు.
ఇదే చూపిస్తాను. ఇదేటన్నా మధ్య నుంచా? ఇది ఇలాగా 2 రూమ్స్కి. మా బాబాయ్ వాళ్ళు అయితే ఇక్కడ నుంచి తవ్వుతున్నారు. ఇది ఇలా ఇంకెంతసేపు బాబాయ్? ఇది అరగంటలో అయిపోద్ది. ఈ రోజుకి అయిపోద్ది అంటే డౌట్గానే ఉంది, చూడాలి మరి. అంతేనా? 3 అయిపోయింది. ఇది ఇక్కడైతే పని చేస్తున్నాము. అవతల పక్క ఇల్లు తీశారు కదా లక్ష్మణ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు మీకు చూపిస్తాను పదండి. ఈ కుండలన్నీ కూడా తీసారు, పైన అయితే పెట్టారు. ఈ పైన వాసలు అవన్నీ కూడా తీస్తారనమాట. అక్కడ నుంచి మన్య రీపల దగ్గర ఉండే కదా మేకులు అవన్నీ కూడా తీస్తున్నాడు. ఇదిగా ఇక్కడ కూడాను మా ఏమైంది? గుండె అయిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఉండి చిట్టే. ఇదిగో మా బామర్ది అయితే చూడండి ఇక్కడ. ఏది బామర్ది ఎలా తీస్తున్నావు ఒకసారి చూపించు. నీకు తీయండిలే. ఇదిగో ఈ చూస్తున్నావు కదా మేకలన్నీ కూడాను ఇలా రివర్స్లో కొట్టి బయటకు వచ్చిన తర్వాత అలా తీసేస్తున్నాడు. చూపించు ఒకసారి. ఇది ఇవన్నీ కూడా నీకు తీసినవేనా? ఇదిగో మా బామర్ది అయితే ఈడనమాట. తీయొద్దు అంటున్నాడు, సిగ్గుపడుతున్నాడు బాగా. మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్దాం. ఇదిగో మా అత్తగారిన ఇంకా మా మరదలు వచ్చి పెంకులు అయితే మోస్తున్నారు అనమాట. అది అక్కడ సర్దుతున్నారు అవన్నీ కూడా తీసుకెళ్ళి. అక్కడ మా మాయగారు అయితే సర్దుతున్నారు. ఇక్కడ చూడండి పేదరాశి పెద్దమ్మ నిలబడింది. హలో, వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు. ఇది ఇవన్నీ కూడా తీస్తారు. ఏది బామర్ది ఇది తీసేస్తారు, ఉంచేస్తారా? ఇల్లు తీసేస్తారా? అదనమాట. నేనైతే ఇంకా ఈ పైన ఇంకా మరలా రీమోడలింగ్ చేస్తారు అనుకున్నాను, కానీ రీమోడలింగ్ చేయట్లేదంట. ఇవన్నీ కూడా తీసి మరలా కొత్తగా ఇల్లు అయితే కడతారంట ఇందులో. మా అన్నయ్య వచ్చి ఇక్కడ కూడా అదే పని చేస్తున్నాడు అనమాట. చూడండి ఇలా మేకులన్నీ కూడా తీసేస్తున్నారు, ఎందుకు వేస్ట్ అయిపోతాయని చెప్పి. ఇలా కొట్టేవన్నీ కూడాను వేరు చేస్తున్నాడు, తీసేస్తున్నాడు. ఇది ఇక్కడ వచ్చి లక్ష్మణ్ అయితే ఈ పైన ఉన్నటువంటి వాటర్లు అవన్నీ కూడా తీసేనా కిందకైతే తీసుకొచ్చాడు. బామర్ది ఏంటి ఇల్లు మొత్తం తీసేస్తారా? ఇక్కడ బామర్ది అయితే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు బామర్ది? ఇది పక్కలో ఇస్తున్నాను బాగా, మేకులు తీస్తున్నాడు కదా, అవన్నీ తీసేస్తున్నారా? తీసేస్తాం బా. కాదు ఇల్లు ఉంచుతారా లేకుంటే మొత్తం తీసేస్తారా? ఇది తీసేస్తాం మేము బా. తీసేస్తారా? తీసేస్తాం. నేనేమనుకున్నానంటే మరలా రీమోడలింగ్ చేస్తారేమో, గత సంవత్సరం మన చిన్నార వాళ్ళు చేస్తారు కదా అలా చేస్తారేమో అనుకున్నాను నేను. లేదు పక్క పక్క తీస్తాం, ఇంకో పక్క ఉంటుంది. మొత్తానికైతే ఇల్లు మొత్తం కూడా తీసేస్తున్నారు. ఇలా కనిపిస్తుంది ఇల్లు అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుంది కరెక్ట్గా. ఈ టైంకి ఇక్కడ పని అయితే అయిపోయింది మొత్తానికి. ఇలాగా అదేంటి అక్కడ సన్నగా చేస్తారు మనలు. కొద్దిగా ఉంది రాజు, ఇది తీయాలి, రాయిలు పడిపోతాయనేసి వదిలేసారు. సరిపోయింది. ఇది ఇక్కడ నుంచి ఇది ముందుది కోట అనుకుంటా. ఈ రాళ్ళు అయితే ఉన్నాయి, తీయడానికి అవ్వలేదు అవి కూడాను. ఇది కూడా తవ్వేదేనా ఇంకా సరిపోద్ది? ఇటుక సరిపోద్ది రాజు, ఇది ఇటుక కొద్దిగా నేల అనేది గట్టిగా ఉంది కదా. గట్టిగా ఉంది. సో ఇదంతా కూడా తవ్వేసాము. ఆ మధ్య నుండి కూడాను అలా లైన్ అయితే తీస్తాం అనమాట మధ్య నుంచి. ఎప్పుడన్నా పునాది వేసేది? సిమెంటు, ఇసుక అది వస్తేనే. ఎప్పుడు తీసుకొస్తారు అది? పునాది తవ్వేసాం మనం. మరి పునాది ఎప్పుడు వేస్తున్నావు? ఇసుక సిమెంట్ రావాలి రాజు. ఎప్పుడు తెప్పిస్తాం మరి? ఎప్పుడైనా ఓకే. ఇలా ఉంటే ఆవులు కానీ మేకలు వచ్చాయంటే ఇసుక మొత్తం ఇంకక్కడ పరిచేస్తుంటాయి. వాటికి ఎలాగ అడ్డాలంటున్నాను. ఇక్కడ ఈ దారి అడ్డేయాలి, అటు నుండి ఆ దారి అడ్డేయాలి. ఇంకొక వారం 2 వారాలు పడుతుంది కదా అయితే. అలాగే అవ్వచ్చు. సరే చూసారు కదా ఈరోజు చిన్నారావుది ఈ పునాది అయితే తవ్వేము. లక్ష్మణ్ వాళ్ళది వచ్చి లక్ష్మణ్ వాళ్ళ దగ్గరికి పాపము హెల్ప్ కూడా చేయలేదు ఈరోజు. వాళ్ళ ఇల్లు కూడా తీసారనమాట. తర్వాత మా బాబాయ్ వాళ్ళది ఉంది, తర్వాత ఇంకో గణేష్ వాళ్ళది కూడా ఉంది. ఇల్లు అయితే తీసేస్తారు లైన్గా 4 ఇల్లు కంప్లీట్. అంటే అవును, ఈ సంవత్సరం పునాది. ఇన్ని సంవత్సరాలు ఉండేది రాదు మన వాళ్ళు. దగ్గరికి ఒక 15 సంవత్సరాల పైన అయింది ఇల్లు వాళ్ళు కట్టకుండా అలాగే పాత ఇల్లు కట్టిన వాటి దాంట్లో నుండి ఇన్ని సంవత్సరాలు. మళ్ళీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత లైన్ గా గణేష్ వాళ్ళు తీసారు, లక్ష్మణ్ వాళ్ళు తీసారు, ఇంకా మన కింద తమ్ముడు వాళ్ళు తీసేస్తారు. అలా బావాలు కూడా తీసేస్తారేమో. వాళ్ళు ఏం మరి అదే కంప్లీట్ అవుతే అది తీస్తారేమో. ఇంకా వాళ్ళకి ఇంకా 2 ఉన్నాయి కదా. సో లక్ష్మణ్ దగ్గరికి అయితే ఇక్కడ పని ఉండడం వల్ల మేము వాడి దగ్గర కూడా వెళ్ళలేదు కదా ఈరోజు. పెంకు దించారు, ఆ వాసలు రేపలు అవన్నీ కూడా తీస్తారు. ఆ దూలంలో తర్వాత నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ చెక్కలు అవన్నీ కూడా బయటికి తీస్తారనమాట. వాళ్ళది కూడా నీకు పడగొట్టిస్తారంట ఈ 2-3 రోజుల్లో. సో అది ఇంకా తర్వాత పనులకు ఏమైనా ఉంటే అప్పటికి వెళ్ళి హెల్ప్ చేద్దాం.
సో అది చిన్న రవణది అయితే ఇలా ఉంది. ఇంకొక 2-3 వారాల తర్వాత మరలా ఈ ఇళ్ళ పునాది అనేది స్టార్ట్ చేస్తాడంట అన్న. ఫ్రెండ్స్, ఈరోజు నిర్మల అయితే పనసకాయ కూర అయితే చేసిందనమాట. ఎక్కడ దొరికించిందో తెలియదు కానీ తీసుకొచ్చింది. ఎవరెవరు తీసుకొచ్చారు ఇది? వద్దునా నేను ఇది ఒకసారి ఇటు పక్క రమ్మ. నువ్వు బాగున్నట్టుంది. కారం కాస్త గట్టిగా వేసారేమో అనుకుంటున్నాను. ఎవర్రా అది? ఎవరు? పిచ్చిదా అట అన్నమ్మ కరుస్తుంది. చూడండి ఎలా తయారైందో పిచ్చిదా. కూర్చోమ్మ ఒకసారి, దాసెట్టు కూర్చో. అలా కరవకూడదు, తప్పుమా అన్నా. చిటి గట్టి కరుస్తుంది. ఏయ్ చిటి కాముండు. అస్తమానం బాగా కష్టపడిన తర్వాత సాయంత్రం కారంగా పనసకాయల కూర అయితే పెట్టింది నిర్మల. బాగుంది. ఈ పనసకాయలు ఇప్పుడు బాగుంటాయి టేస్ట్గా. ఎక్కడిది? ఊరవుతుంది. బాగుంది ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఇదేంటి చూపిస్తుంది చిట్టి తల్లి.